హలో అందరికీ. ఈ పొద్దు నేను చేయబోయేది పాస్తా, పాలక్ పాస్తా. ఫస్ట్ పాస్తా తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలా. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని తర్వాత పాలక్ బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం. పాస్తా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఫిల్టర్ పట్టేసి నీళ్ళని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలా. ఫిల్టర్లో వేసుకున్న తర్వాత చల్లనీళ్ళు పోయాలి, కోల్డ్ వాటర్. అప్పుడు అంటుకోకుండా విడివిడిగా బాగుంటాయి. పాస్తా అంటే ఇది మైదా ఏం కాదు, ఆటా పాస్తా, గోధుమ పిండితో పాస్తా. అవి తర్వాత ఒక పాత్ర పెట్టేసి స్టవ్ పైన ఇది తెల్లగడ్డ తుడుము పట్టి పెట్టిన, ఇది అల్లం, ఇది క్యాప్సికమ్, క్యారెట్, పాలక్ కట్ చేసి పెట్టుకున్నాం. వేరే పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలా. నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యి కానీ బటర్ అయినా వేసుకోవచ్చు. చీజ్ వేసుకోవచ్చు. చీజ్ వేయడం లేదు కాబట్టి నెయ్యి వేసుకున్నా నేను. ఇందులో కట్ చేసుకునే వెల్లుల్లి, తెల్లగడ్డ, అల్లం కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను తుడుము పట్టి వేసుకున్నాను. కొంచెం పచ్చి వాసన పోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనం కావాలని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత పాలక్ వేసుకోవాలి. ఇది కొంచెంసేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి స్లోలో పెట్టుకోవాలా. బాగా మెత్తబడిపోయింది. కొంచెం ఉడకనివ్వాలి. పాలకు కూరగాయలు అన్నీ ఉడికినాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలా. ఉప్పు ఎంత కావాలో అంత తగినంత. ఇప్పుడు పాస్తాలకి వైట్ సాస్ చేసుకోవాలి. వైట్ సాస్ అంటే గోధుమ పిండితో చేయాలి. ఈ పాత్ర ఎత్తి పక్కన పెట్టేసి వైట్ సాస్ కోసం పాత్ర పెట్టుకొని ప్యాన్ ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలా. నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. ఇందులో వైట్ సాస్ కోసం గోధుమ పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా బాగా కలబెట్టుకుంటా పోసుకోవాలా. ఉండలు కడుతుంది. వైట్ సాస్ రెడీ. ఇందులో ఉడికించి పెట్టుకున్న పాస్తా అన్నీ వేసుకోవాలి. అది ఎంత చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ చేస్తాను.
ఇందులోని చిల్లీ ఫ్లేక్స్, పిజ్జాది ఈ పౌడర్లు 2 దొరుకుతాయి అంగడిలలో, తెచ్చుకొని వేసుకోవాలి. ఎంత కావాలో అంత. ఇదొక టీ స్పూన్, ఇదొక టీ స్పూన్ మైనా. నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా వేసిన. ఇందులోనే వైట్ సాస్ వేసుకోవాలా. అన్నీ ఆల్రెడీ ఉడికినట్టు కాబట్టి బాగా ఉడకక్కర్లేదు, మంచిగా ఇలా ఉడికితే చాలు. జ్యూసీగా పాలక్ పాస్తా, వైట్ పాస్తా. పాలక్ కూరగాయలు వేసినాం కాబట్టి కొంచెం కలర్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకోవాలి. చూడండి, అది అంతే, పాలక్ పాస్తా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసి లైక్ కొట్టండి. ఇష్టమైతేనే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.